కోతులు చనిపోయినప్పుడు మనకు కనిపించకపోవడానికి వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలున్నాయి. సాధారణంగా అడవుల్లో లేదా చెట్లపై నివసించే జంతువుల విషయంలో ఇది జరుగుతుంటుంది. 1. ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకోవడం. జంతువులకు తాము బలహీనంగా ఉన్నామని లేదా ప్రాణం పోతోందని తెలిసినప్పుడు అవి శత్రువుల ప్రెడేటర్స్ కంటపడకుండా ఉండటానికి అత్యంత సురక్షితమైన మరియు ఏకాంతమైన చోటుకు వెళ్ళిపోతాయి. దట్టమైన పొదలు లేదా ఎవరూ వెళ్లలేని చెట్ల తొర్రల్లో అవి ప్రాణాలు విడుస్తాయి. 2. ఇతర జంతువుల ఆహారంగా మారడం. అడవిలో ఒక జంతువు చనిపోతే అది మిగిలిన మాంసాహార జంతువులకు లేదా పక్షులకు, గద్దలు, నక్కలు వంటివి త్వరగా ఆహారంగా మారిపోతుంది. దీనివల్ల కొన్ని గంటల్లోనే లేదా రోజుల్లోనే శరీరం పూర్తిగా కనుమరుగవుతుంది. 3. గుంపు యొక్క ప్రవర్తన. కోతులు సామాజిక జంతువులు. ఒక కోతి చనిపోతే ఆ గుంపులోని మిగిలిన కోతులు దాని చుట్టూ చేరి రక్షణగా ఉంటాయి లేదా దాన్ని తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాయి. కొన్ని సందర్భాల్లో తల్లి కోతులు చనిపోయిన పిల్ల కోతిని రోజుల తరబడి మోస్తూనే ఉంటాయి. చివరికి అవి ఎవరికీ అందనంత దూరంలో విడిచిపెడతాయి. 4. భూమిలో కలిసిపోవడం. చెట్లమీద చనిపోయినప్పుడు అవి కింద పడతాయి. వర్షాలు, ఎండలు మరియు బ్యాక్టీరియా వల్ల వాటి శరీరం చాలా వేగంగా కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుంది. ముఖ్యమైన విషయం, జనారణ్యంలో ఉండే కోతులు చనిపోయినప్పుడు మనం చూస్తుంటాము. కానీ అడవి కోతుల విషయంలో పైన చెప్పిన ప్రకృతి సహజమైన కారణాల వల్ల అవి మన కంటికి తక్కువగా కనిపిస్తాయి.